काश्यश्च परमेश्वासः शिखण्डी च महारथः धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः. ఈ శ్లోకము భగవద్గీతలో ప్రథమ అధ్యాయంలో 17వ శ్లోకం. ఈ శ్లోకము కురుక్షేత్ర యుద్ధానికి ముందు పాండవ సైన్యంలోని ముఖ్యమైన యోధులను పరిచయం చేస్తుంది. ఈ శ్లోకం ద్వారా సంజయుడు ధృతరాష్ట్రునికి పాండవ సేనలోని బలాపరాక్రమాలను వివరిస్తున్నాడు. కాశ్యశ్చ పరమేశ్వాస అంటే కాశీరాజు అద్భుతమైన ధనుర్ధారి. పరమేశ్వాస అంటే గొప్ప ధనస్సును ధరించిన వాడు అని అర్థం. శిఖండీ చ మహారథ అంటే శిఖండి గొప్ప మహారథి. ఇతని పాత్ర మహాభారతంలో భీష్మ పితామహుని పతనానికి కీలకము. దృష్టద్యుమ్నో అంటే ఇతడు పాండవుల సైన్యాధ్యక్షుడు. ద్రౌపది సోదరుడైన ఇతడు ద్రోణాచార్యుని వధించడానికి పుట్టినవాడు. విరాటశ్చ అంటే విరాట రాజు. పాండవులు అజ్ఞాతవాసం చేసినప్పుడు ఆశ్రయం ఇచ్చిన గొప్ప రాజు. సాత్యకిశ్చాపరాజిత అంటే సాత్యకి శ్రీకృష్ణుని వంశానికి చెందినవాడు. ఎవరికీ ఓడిపోని యోధుడు. ఇతడు కృష్ణ భక్తుడు మరియు అర్జునుని ప్రియ శిష్యుడు. ఈ శ్లోకంలో పేర్కొన్న యోధులు కేవలం యుద్ధ వీరులు మాత్రమే కాదు, ధర్మం కోసం నిలబడిన వ్యక్తులు. మన జీవితంలో కూడా అనేక సవాళ్లు ఎదురైనప్పుడు ధర్మబద్ధమైన నిర్ణయాలు తీసుకోవడానికి మనకు సరైన మిత్రులు, మార్గదర్శకులు మరియు మనోబలం అవసరమని ఈ శ్లోకం గుర్తు చేస్తుంది. భగవంతుని పక్షాన మనం ఉన్నప్పుడు మనకు తోడుగా ఉండే శక్తులు ఎల్లప్పుడూ ధర్మ మార్గంలోనే ఉంటాయి. మన జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాలనైనా భగవంతునిపై భారం వేసి ధర్మ మార్గంలో ముందుకు సాగుతూ ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలని మనకు సూచిస్తున్నది ఈ శ్లోకము. ఎల్లప్పుడూ భగవంతునిపై ధ్యాస ఉంటే మనకంతటా విజయమే చేకూరుతుంది. ప్రతి ఒక్కటి జయం కలుగుతుంది.